హాయ్ అండి. ఎంతమందికి చేపల ఫ్రై ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫేవరెట్ అయిపోతుందనమాట. ఇంకా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా అయితే చేప ముక్కల్ని ఉప్పు వేసేసుకొని నీట్‌గా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఆ ముక్కల్లోకైతే పసుపు, అలాగే ఉప్పు, టేస్ట్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఫ్రెష్‌గా గ్రైండ్ చేసేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ బియ్యపు పిండి, అలాగే ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. ఇంక ఇవన్నీ మన పీసెస్‌కి తగ్గట్టు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ కూడా పిండేసుకోవాలనమాట. ఇంకా కొంచెం నిమ్మరసం పిండేసుకొని ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా చక్కగా ముక్కలకి అన్నిటిని కూడా ఈ పిండి అదంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలనమాట. అలాగే ఇందులోకి ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం పుదీనా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలనమాట. ఇంక ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసామంటే ఈ మసాలా అంతా కూడా మంచిగా ముక్కలకి పట్టేసి గట్టిగా ఉంటుంది. మనం ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసినా మనకి పీసెస్‌కి మసాలా చక్కగా పట్టి ఉంటుందనమాట. టేస్టీగా ఉంటాయన్నమాట. మనం అప్పటికప్పటికి చేసామంటే కొంచెం వాటికి పట్టకుండా మసాలా అంతా కూడా విడివిడిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనేసి ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా తీసి పక్కకు పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మన ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నేను మరీ డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. నార్మల్ ఫ్రైయే చేస్తున్నాననమాట. అలా అని షాలో ఫ్రై కూడా కాదండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసాను. షాలో ఫ్రై కంటే కొంచెం ఎక్కువ అనమాట. ఇలాగ అన్నీ వేసేసుకొని మనకు కావాల్సిన అన్ని పీసెస్ కూడా ఇలాగ ఫ్రై చేసేసుకోవడమే. ముందు ఒక వైపు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రెండో వైపుకైతే ఇట్లా టర్న్ చేసేసుకోవాలి. ఇంకా రెండు వైపులా కూడా చక్కగా కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలనమాట. ఇలాగ రెండు వైపులు ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి. కొంచెం టైం పడుతుంది, కాకపోతే కొంచెం ఓపికగా అయితే చేసేసుకోవాలి. ఇలాగ రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా కలర్ అయితే వచ్చేసేయాలండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయాయో. ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి చక్కగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. యాడ్ చేసేసుకొని ఎక్కడ కలపకుండా చక్కగా మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు మగ్గిచ్చేసామంటే ఆయిల్‌లో ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయన్నమాట. ఇంకా ఇలాగ మగ్గిపోయిన తర్వాత చూసామంటే అన్నీ ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇంకా వీటిని అయితే ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఒకసారి ఈ టైప్‌లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఈ చేపల ఫ్రై అలాగే ఆ పచ్చిమిర్చి కాంబినేషన్‌లో అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.